Hello everyone, welcome back to Mukul Maurya World Vlog. Myself Kalyani Mahesh. Happy birthday, Maria. Happy birthday. Happy birthday, Maria. Happy birthday. మౌర్యాకి నేను ఇచ్చిన గిఫ్ట్స్ చూడాలి అంటే నిన్నటి వీడియో చూడాల్సిందే. నిన్నటి వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను, ప్లీజ్ డూ వాచ్. ఇదైతే బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేపి ఇలా గిఫ్ట్స్ అనేది ఇచ్చాను. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు మౌర్య. ఆ వీడియో అంతా కూడా చూడాలి అనుకుంటే లింక్ అయితే ఇస్తాను. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇలా దేవుడికి అయితే దండం పెట్టుకుని బొట్టు అయితే పెట్టుకున్నాడు అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మౌర్య స్కూల్కి అయితే వెళ్ళడు, ఎందుకంటే చిన్న సెంటిమెంట్ అనమాట, ఏమీ లేదు. ఎల్కేజీ యూకేజీలో మౌర్య ఇలాగా స్కూల్కి బర్త్డే రోజు పంపిస్తే వాడికి ఫీవర్ వచ్చేసిందనమాట. చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసి క్లాస్లో కూర్చోబెడితే, సో అప్పటి నుంచి కూడా నేను ప్రతి ఇయర్ కూడా స్కూల్కి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత పిల్లలకి టీచర్స్కి ఇంటికైతే తెచ్చేస్తానమాట. సో బట్ ఈసారి అయితే ఇప్పుడు 7th క్లాస్లో వచ్చేసి మనకి FA1 ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ప్రిన్సిపల్ మేడం దగ్గర పర్మిషన్ తీసుకుని చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయించి ఎగ్జామ్స్ అయితే ముందుగా రాయించి తీసుకొచ్చేసాను అనమాట. సో ఇప్పుడు హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యు. సో ఇక్కడ టీచర్స్ అందరికీ ఇచ్చేస్తున్నాం అనమాట. ఇచ్చిన తర్వాత సో అలాగా ఫీవర్ వస్తుందన్న సెంటిమెంట్తో స్కూల్లో అయితే ఉంచను అనమాట. నేను కూడా దగ్గు జలుబు ఉంది. ఇప్పుడు కూడా దగ్గు జలుబు ఉండటంతో నేనైతే ఇంకా పైగా వర్షం పడుతుంది, ఇంకా ఎందుకులే ఇంటికి తెచ్చేద్దాము ఎగ్జామ్స్ రాపిచ్చిన తర్వాత అని చెప్పి క్లాస్లో పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు చేసిన తర్వాత ఎగ్జామ్ అయితే రాపించి ఇంటికి తీసుకొచ్చేసాను. ఎల్కేజీ యూకేజీలో అలా జరిగిన తర్వాత ఫస్ట్ క్లాస్లోనేమో మా నాన్నగారు చనిపోవడంతో నేను ఆ ఇయర్ పిల్లల బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు. ఆ ఇయర్ మొత్తం నేనైతే లిటరల్లీ పూజ కూడా చేయడం మానేశాను అనమాట. అండ్ నాకు ఎందుకో అలా అనిపించింది అప్పుడు, బట్ అంతే ఇంకా. సో క్లాస్లో ఇలాగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మర్చిపోయాను, నాకు నిన్న ఒక కమెంట్ వచ్చిందండి, బర్త్డేకి ఇన్ని చాక్లెట్సా ఇన్ని గిఫ్ట్సా అన్నట్టు కమెంట్ వచ్చింది. ఇది ఒక మెమరీ కింద ఉంటుంది కదండి పిల్లలకి, మనం ఏది చేసినా సరే. ఇలాంటి మెమరీస్ నా పేరెంట్స్ నాకు చాలా ఇచ్చారు, నేను కూడా నా పిల్లలకి ఇవ్వాలనుకోవడంలో తప్పు లేదు కదా. సో అందుకనే నేను ఇలాగ గిఫ్ట్స్ ఇవ్వడం, చిన్న చిన్న ఆనందాలే చాలా వరకు మనకి గుర్తుంటాయి అన్నమాట. పిల్లలకి అదొక మెమరీ కింద ఉంటుంది. రేపన్న రోజు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వెనక్కి చూసుకుంటే మా మమ్మీ ఇలా చేసింది, మా డాడీ ఇలా సెలబ్రేట్ చేశారు అన్న ఇదైతే ఉంటుంది వాళ్ళకి. మనం ఉన్నా లేకపోయినా ఈ ఫీలింగ్ అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అందుకని నేను చిన్న చిన్న వాటికి ఇలాగా డబ్బులు అనేది చూసుకోను. డెఫినెట్గా నేను ఎంతవరకు చేయగలనో నా స్తోమతికి తగ్గట్టుగా నేనైతే సెలబ్రేట్ చేస్తూ ఉంటాను. 10th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇంటికి తెచ్చేసేదాన్ని అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత జొమాటోలో కేక్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. వర్షం పడుతుంది, వర్షంలో వెళ్ళడం ఎందుకని చెప్పి కేక్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. సో కేక్ అయితే వచ్చేసింది ఆఫ్టర్నూన్ 1 o'clockకే. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ కేక్ని. అండ్ ఈవినింగ్ అయితే చూద్దాము మనము కేక్ కటింగ్ సెలబ్రేషన్ని. లెట్స్ కంటిన్యూ. ఇక్కడైతే మౌర్యకు జలుబు మంది అయితే వేస్తున్నాను అనమాట. ఇది కూడా వీడియో తీయాలా, ఈరోజు కూడా జలుబు మంది వేయాలా అంటున్నాడు. ఏం చేద్దాం మరి, నువ్వు జలుబు తెచ్చుకున్నావు అంటున్నాను నేను. నెక్స్ట్ లంచ్ వచ్చేసి బిర్యానీ ప్లస్ చికెన్ అనమాట. బట్ మౌర్య అయితే తినడం అయింది, కక్కేయడం అయ్యింది. ఇదండి పరిస్థితి. వీడియోస్లో ఎప్పుడు అది కొన్నాం ఇది కొన్నాం అని చెప్తూ ఉంటాను, బట్ ఈ పరిస్థితులు ఇలాగా బాగోకపోవడాలు కూడా ఉంటాయి. బట్ ఎప్పుడు నేనైతే మ్యాక్సిమం షేర్ చేయను, బట్ కొన్ని కమెంట్స్ వల్ల ఈ విషయాలు అయితే షేర్ చేయాల్సి వస్తుంది. సో అందరూ అన్నీ కొనుక్కుంటారు, అన్నీ తింటూ ఉంటారు, బట్ అందరూ వీడియోలు చేయరు కాబట్టి ఎవరికి తెలీదు. యూట్యూబ్ ఉండడం వల్ల నేను అన్నీ షేర్ చేయడం వల్ల మీకు అలాగా తెలుస్తుంది.
మీరు అనుకుంటున్నారు వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారని, బట్ లైఫ్ ఈజ్ అప్ అండ్ డౌన్స్ అండి. అందరికీ హ్యాపీనెస్ ఉంటుంది, కొన్ని రోజులు సాడ్నెస్ ఉంటుంది, అన్నీ అనుభవిస్తేనే జీవితం కదా. సో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కమెంట్ చేసే ముందు ప్లీజ్ ఆలోచించి కమెంట్ చేయండి. ఎందుకో తెలీదు, మౌర్యాకి ప్రతి బర్త్డేకి ఇలాగే దగ్గు, జలుబులని, వామిటింగ్స్ అని లేదా ఫీవర్ వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా ఇలా ఎందుకు అనే రీజన్ తెలిస్తే చెప్పండి, లేదా ఇలా జరగకూడదు అంటే ఏం చేయాలో కూడా చెప్పండి. Happy birthday, Maria. Happy, happy birthday. Happy birthday, Maria. Happy birthday. Happy B-day, Maria. Happy, happy B-day. Happy B-day, Maria. Oh yeah. Feliz cumpleaños, Maria. Birthday, Maria. Happy B-day, Maria. Feliz cumpleaños, Maria. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మౌర్య, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ మౌర్య, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మౌర్య, గాడ్ బ్లెస్ యూ. ఇది పెడతలే పెట్టు, హ్యాపీ బర్త్డే టు మౌర్య. నాన్నకు పెట్టు. నాగేంద్ర కానీలే, అమ్మ నాకు పెట్టు. జయమంగళం నిత్య శుభమంగళం, మా కన్న తండ్రికి జయమంగళం, మా ముద్దు తనయునికి శుభమంగళం. సర్వలోకాలను చక్కగా పాలించు సర్వేశ్వర వరమున జన్మించినావు, సర్వదేవతలు నిన్ను సర్వదా రక్షింప చిరంజీవివై నీవు వర్ధిల్లవయ్య, అక్షయముగ నీవు వర్ధిల్లవయ్య. జయమంగళం నిత్య శుభమంగళం. భద్రగిరివాసుడు ఆదర్శమూర్తి సీతారాముని దీవెనలతో నీవు సకల గుణరాముడై వర్ధిల్లవయ్య, చిరంజీవివై నీవు వర్ధిల్లవయ్య, అక్షయముగ నీవు వర్ధిల్లవయ్య. జయమంగళం నిత్య శుభమంగళం. దుష్టుల దునుమాడి శిష్ట రక్షణ చేసిన దేవకీ నందనుడు గోపికా వల్లభుడు శ్రీకృష్ణ పరమాత్మ దీవెనలతోటి చిరంజీవివై నీవు వర్ధిల్లవయ్య, అక్షయముగ నీవు వర్ధిల్లవయ్య. జయమంగళం నిత్య శుభమంగళం. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. Happy birthday, Maria. Happy, happy birthday. Happy birthday, Maria. Happy birthday. Happy. ఏంటి ఇక్కడ అనుకుంటున్నారా, మౌర్య ఆనవాయితీని పోగొట్టలేదండి. కరెక్ట్గా కేక్ కట్ చేసిన 10 minutesకి ఫీవర్ అయితే వచ్చేసింది, ఇలా ఏలాడిపోయారనమాట. సో అదండి నా పరిస్థితి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్.